మంత్రి లోకేష్ కృషి వల్లే 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని పెమ్మసాని ఆకాంక్షించారు. ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. నారా లోకేష్ గారిని నేను ఒక సందర్భంలో మామూలుగా అడుగుతూ నెక్స్ట్ కేబినెట్ రీషఫుల్ లో గానీ నెక్స్ట్ గవర్నమెంట్ లో కూడా మీరు ఇది తీసుకుంటారా అంటే తప్పనిసరిగా ఇప్పుడే కాదు ఇంకో 10 సంవత్సరాలైనా కూడా నాకు ఇదే చేయాలని ఉంది. ఎందుకంటే పిల్లల జీవితాల్లో విపరీతమైన మార్పు వస్తుంది కాబట్టి అని చెప్పారు. అంటే వారి దృక్పథానికి ఇది ఉదాహరణ. టీచర్లను రిక్రూట్ చేయటం కానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం కానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం కానీ, ఈ విధంగా ఇప్పుడు టీచర్స్ మంచి టీచర్స్ సింగపూర్కి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం కానీ, అసెంబ్లీల్లో మాక్ అసెంబ్లీలు పెట్టి వాళ్ళని ప్రమోట్ చేసే విధానం కానీ, ఇవన్నీ అంటే ఎంతో మంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉన్నారు. మరి అప్పుడు అన్ని లేవు. ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయనేది కూడా అర్థం చేసుకొని అలాంటి వ్యక్తులకి మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.